వెల్కమ్ టు ధర్మ అండ్ లా సిరీస్. మనం చిన్నప్పటి నుంచి మహాభారత కథలు వింటూనే పెరిగాం కదా. ఆ మహాభారత కథలను ఆధారంగా చేసుకొని మన కొత్త చట్టాలైన బిఎన్ఎస్ సెక్షన్స్ గురించి మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెలుసుకోబోతున్నాం. ఇదే మన ధర్మ అండ్ లా సిరీస్ యొక్క స్పెషాలిటీ. ఇక ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో విరాటరాజు వద్ద ఉన్న అపారమైన గోసంపదపై దుర్యోధనుడి కన్ను పడింది. కుట్ర పన్నిన దుర్యోధనుడు విరాటరాజుకి ఆస్తి నష్టం కలిగించాలని, ఆ గోవులను తన రాజ్యానికి తరలించాలని నిర్ణయించుకున్నాడు. కౌరవ సైన్యం రహస్యంగా విరాట నగరంపై దాడి చేసి వేల సంఖ్యలో ఉన్న ఆవులను బలవంతంగా తోలుకుంటూ వెళ్లిపోయింది. ఆవుల యజమాని అయిన విరాటరాజుకి అవి దక్కకూడదని వాటిని ఒక దట్టమైన అడవిలో రహస్య ప్రదేశంలో దాచిపెట్టారు. ఆస్తిని యజమానికి దక్కకుండా చేయాలనుకునే దుర్బుద్ధితో ఇలా రహస్యంగా తరలించడం పెద్ద నేరం అవుతుంది. విరాటరాజు గోరక్షకులు పరిగెత్తుకుంటూ వచ్చి గోవులు అపహరణకు గురయ్యారని ఉత్తర కుమారునికి ఫిర్యాదు చేశారు. మారువేషంలో ఉన్న అర్జునుడు ఉత్తర కుమారునికి సారథిగా వెళ్లి కౌరవ సైన్యాన్ని అడ్డుకున్నాడు. అర్జునుడు తన గాంధీవంతో భీకరంగా పోరాడి దాచిపెట్టిన గోవులన్నింటినీ కనుగొని తిరిగి విరాట నగరానికి మళ్లించాడు. ఆస్తిని యజమాని నుండి దూరం చేయడానికి చేసిన ఈ కుతంత్రం ఫలించలేదు. కౌరవులు అవమానంతో వెనుదిరిగారు. న్యాయం గెలిచింది. విరాటరాజు తన గోసంపదను తిరిగి పొందాడు. శ్రీకృష్ణుడు ఇలాంటి మోసపూరిత చర్యల వెనుక ఉన్న నేరాన్ని వివరించాడు. బిఎన్ఎస్ సెక్షన్ 323 ప్రకారం ఎవరైనా తన ఆస్తిని లేదా ఇతరుల ఆస్తిని అప్పులు తీర్చకుండా ఉండడానికి లేదా ఎవరినైనా మోసం చేయడానికి దాచడం నేరమవుతుంది. ఈ కథలో దుర్యోధనుడు విరాటరాజు గోవులను మోసపూరితంగా తరలించి దాచినందుకు ఈ సెక్షన్ కింద దోషి అవుతాడు. దీనికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా ఉంటుంది. నేటి కాలంలో కూడా అప్పులు ఎగ్గొట్టడానికి ఆస్తులను వేరే చోటికి మార్చడం లేదా దాచడం చేస్తే చట్ట ప్రకారం శిక్ష తప్పదు. జ్ఞానమే మీ కవచం. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే చట్టాలపై అవగాహన పెంచుకోండి. మేల్కొని ఉండండి. మీ హక్కులను కాపాడుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.